హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు వీడియో మా అక్క వాళ్ళ అమ్మాయిది బర్త్డే ఫంక్షన్కి వెళ్ళామండి. సో ఆ రోజు ఎలా జరిగిందనే వీడియో అండ్ ఆ రోజు బోనాలండి హైదరాబాద్లో. సో ఆషాఢ మాసంలో బోనాలు బాగా జరుగుతాయి. సో ఫస్ట్ టైం నేను చూశానండి. సో ఈరోజు ఈ వీడియోలో అయితే ఆ విశేషాలు ఉన్నాయి, చూడండి ఎలా ఉందో. సో ఇలా నేను మా ఫ్రెండ్ మా సిస్టర్ అయితే వెళ్ళామండి. ఇద్దరు నా సిస్టర్ లాగే. సో అందరం చూడండి బ్లూ కాంబినేషన్ ఎలా కలిసిపోయింది, అనుకోకుండా వేసుకున్నామండి. సో అలా రెడీ అయ్యామండి. సండేనే పడిందండి, మంచి రోజు. సో అక్కగారు కూడా ముందే 1 వీక్ 10 డేస్ ముందే మమ్మల్ని ఇన్వైట్ చేశారు. సో మా ఇంకో చెల్లిని కూడా తీసుకెళ్ళామండి. అదే సో అలా రెడీ చేసి కాఫీ తాగేసి వెళ్ళాము. ఎస్ఆర్ నగర్ మెట్రోకి అయితే వెళ్ళాము. చూడండి ఒక స్వీట్ ప్యాకెట్, డ్రెస్ అయితే ముందే తీసుకున్నామండి. సో అది ఆ వీడియో కూడా ఒకసారి పెడతానులేండి. సో మా అమ్మాయి ఛానల్ అయితే ఉంది, మా అమ్మాయి ఛానల్ కూడా ఉంది, కేవీ పూర్ణిమ, KVIPURNIMA. సో చూడండి ఎలా ఉందో, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇలా తీసుకుని అయితే వెళ్ళామండి. ఇలా ఎస్ఆర్ నగర్ మెట్రోకి అయితే ఎస్ఆర్ నగర్ టు మియాపూర్ వెళ్ళామండి. మియాపూర్ టు BHL అట్లా మా ర్యాపిడోలో వెళ్ళాం. సో ఇదే బెస్ట్ అండి మెట్రో ఈ ర్యాపిడోలో బైక్లో కన్నా. సో మా తమ్ముడు గారు కూడా ఉన్నారండి. సో మేమైతే ఇంకా ఇలా వెళ్తేనే కొంచెం హ్యాపీగా టైం స్పెండ్ అయ్యండి. కొంచెం తక్కువ ఉన్నారండి మెట్రోలో. యాక్చువల్గా అయితే వీక్ డేస్లో ఉంటారు, బట్ బోనాల్లో అయినా వీకెండ్స్ అయినా ఉంటారు. ఆ రోజు తక్కువనే ఉన్నారు మెట్రోలో. సో ఇలా అలా ఆటోలో అయితే వెళ్ళిపోయామండి. చూడండి ఎట్లా మురిసిపోతున్నాము ఆటోలలో కూర్చొని. ఈ లైఫ్ అనేది మళ్ళీ రాదండి. సో ఈ లైఫ్ ఎంజాయ్ చేయండి ఉన్నంత వరకు. అదేదో ఒకసారి చూపించానండి, నాకు అది అర్థమే కాలే. లెఫ్ట్ సైడు చాలా కూల్గా ఉంది, బాగా అనిపించింది. చూడండి అపార్ట్మెంట్స్ అన్నీ ఎలా ఉన్నాయి, వేరే ఏదో చెప్పిందమ్మా. సో ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ ఏదైనా ఈవెంట్స్ అయితే బాగా ఆర్గనైజ్ చేస్తారంట అండి ఇక్కడ అతిథి, అది ఏదో చెప్పింది మరి. సో ఇలా అయితే వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది అండి, ఎందుకంటే బోనాలు వెళ్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడ నుంచో కార్లు, బైకులు, ఆటోలలో చూడండి రద్దు ప్రతి గల్లీలో జరుగుతుందండి. సో పెద్ద పండగ అంట హైదరాబాద్లో. సో మనకు తెలియదు. సో అనుకోకుండా కలిసి వచ్చింది. యాక్చువల్గా మాకు ఈ బర్త్డే ప్లాన్ లేకపోతే సికింద్రాబాద్ బోనాలకు వెళ్ళాలి అనుకున్నాము. సో అక్కడ చూడండి ఎలా పెట్టారో స్టాచ్యూ. చూడండి బోనాలు ఎలా వెళ్తున్నాయో, చాలా మంచిదండి అలా వెళ్ళే వాళ్ళకి. మనం మొక్కున్నాం, ఎవరి నమ్మకం వాళ్ళది. చూడండి ఎలా వెళ్తూ ఉన్నారో. కవర్ చేశానండి చాలా. సో అక్కడ కూడా బోనాలు బాగా జరుగుతున్నాయండి. సో ఏదో గుడి చెప్పిందండి ఏరియా, మా సిస్టరు ఇది ఏరియానో చెప్పింది. బాగా జరుగుతున్నాయండి, సూపర్. అసలు మాకు కూడా వెళ్ళాలని అనిపించింది, కానీ అనుకోకుండా మా అక్క వాళ్ళ చూడండి ఎలా పెట్టారు అన్నీ. మా అక్క వాళ్ళ దగ్గర అనుకోకుండా గుడి ఉండిందని అక్కడ దర్శనం అయితే చేసుకున్నాను, అది కూడా ఈ వీడియోలో చూపించాను. సో ఇలా వెళ్తూ ఉన్నాం. అక్కడైతే అదే ఏదో ఉంటారు కదండి, మొత్తం ఒక స్టాచ్యూ పెట్టి అమ్మవారిది తీసుకెళ్తా ఉన్నది, అది వీడియో కవర్ చేయలేకపోయాను. సో అంతలోకి బస్సు అడ్డం వచ్చిందండి. సో చాలా బాగుందండి ఏరియా, చాలా డీసెంట్గా ఉంది. సో డిస్టర్బెన్స్ అనేది లేదు. ఇక్కడ నాకు తెలుసు కదండి హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుందో. అక్కడ అంతా హోమ్లీగా, రెసిడెన్షియల్, కమర్షియల్గా ఉన్నా కానీ చాలా బాగుంది ప్లేసు. సో అక్కడ నుంచి షార్ట్కట్లో అదే గచ్చిబౌలిలో వెళ్ళొచ్చు అంట అండి, మాకు లేదు, మా అక్కగారు అలా చెప్పారు. చూడండి హౌసెస్ ఎంత రెసిడెన్షియల్ ఏరియా, ఇండివిజువల్ హౌస్ ఎక్కువ ఉన్నాయండి బాగా. సో వాటర్ ప్రాబ్లం కానీ ఎప్పుడైనా వర్షాలు పడినా వాటర్ నిల్వ ఏమీ ఉండదంట అండి, చాలా ప్రశాంతంగా ఉంటుందంట. మేము రీల్స్ రచ్చరచ్చ మాటల్లో చూడండి మా సిస్టర్ ఫ్రెండ్ ఫుల్ ఎంజాయ్ చేశారు. చూడండి ఎక్కడ చూసినా గల్లీలు అలా పోస్టర్లు పెట్టారండి, ఎవరు ఎలా చేసుకునేది. బట్ మన పల్లెటూళ్ళు అంతా ఉండదులేండి, మనకు అర్థం అవ్వదు. బట్ తెలిసిన వాళ్ళంత వరకు అయితే బాగా ఎంజాయ్ చేశారు. సో అదైతే దగ్గరికి వెళ్తూ ఉన్నామండి. పాపం మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, కేక్ కటింగ్ కూడా. సో అనుకోకుండా వేరే వర్క్ వల్ల లేట్ అయింది. సో అదండి అలా వచ్చేసాం. మా అక్కగారి అబ్బాయి అండి తేజ, పెద్దమ్మ గారు అండి మా అక్క వాళ్ళ అమ్మగారు. సో కేక్ చూడండి ఆల్మండ్ ఫ్లేవర్ అంట, సూపర్గా ఉంది టేస్ట్ అయితే, చాలా బాగా నచ్చింది. సో మేము వెళ్తాను జస్ట్ ఒక డే టైం కాబట్టి మధ్యాహ్నం ఎందుకంటే అలా కేక్ కటింగ్ లంచ్ పార్టీ బాగానే జరిగింది. మరి మార్నింగ్ కేక్ కటింగ్, మధ్యాహ్నం లంచ్ అనే గ్యాప్ లేకుండా బాగా జరిగిందండి. సో మా చిట్టి తల్లి చూడండి సిరికి మీ అందరు ఈ వీడియో పరంగా బ్లెస్సింగ్ ఇవ్వండి. మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే అమ్మాయికి కావాలండి, మంచిగా మా అక్క వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి, మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి. సో నేను కూడా ఈ వీడియో పరంగా అయితే హ్యాపీ బర్త్డే అని చెప్పానండి. యాక్చువల్లీ ఈ బర్త్డే 3 days బ్యాక్ అయిపోయింది, బట్ అనుకోకుండా షార్ట్ వీడియోస్ అయితే పెట్టానులేండి. లాంగ్ వీడియో కొంచెం లేట్ అయింది, కొంచెం నాకు వేరే వర్క్ వల్ల. మొత్తానికి ఈరోజు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. చూడండి మా అమ్మాయి చాలా సిగ్గుపడుతుంది, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చారు.
సో ఇదండి అక్క వాళ్ళు అక్కడ ఉంటారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి. మేము కూడా చిన్నప్పటి నుంచి పెరిగి ఇలా పెద్దవి అన్ని సెలబ్రేషన్ చేస్తుంటే ఆ లైఫే వేరండి. సో లైఫ్ అనేది చాలా కిక్ ఉంటుంది, అనుభవించాల తప్పదు. ఫంక్షన్ పిల్లల రూపంలో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసండి. సో అందులో మా అక్కగా చూడండి అందరం బ్లో కలిసిపోయినాం. అనుకోకుండా మా అక్క వాళ్ళ తమ్ముడు అండి. సో లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అయితే వీడియోస్ ప్రిపేర్ చేపిస్తానని ఎక్కడైనా అంతే కదా. సో ఏదైనా అండి వీడియో వాళ్ళకి తీస్తానండి నేను అన్ని విధాలుగా. సో మరి చూడండి చార్విక, మా అక్క కూతురు పేరు చార్విక అండి. ఇప్పుడు 4 పడతాయి అమ్మాయికి. ఒకసారి ఛానల్లో ఓపెన్ చేసి నాగవేణి యూనివర్స్లో షార్ట్ రూపంలో పెట్టాను, చాలా పెట్టాను, అన్ని కవర్ చేశానండి. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, లైక్ బటన్ అండి. మీ సపోర్ట్ అండి, ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తూ ఉంటాము. అండ్ ప్లీజ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ వాచ్ ఇట్ మై ఛానల్. సో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఎక్కడైనా వెళ్ళిన వీడియోస్ ఎక్కువ వస్తున్నాయని చూడండి. మా అమ్మాయి కేక్ కట్ చేస్తుంది. సో ఇది ఓన్ సౌండ్తో పెడతానండి, వాయిస్ ఓవర్ అయితే ఇవ్వను, ఒకసారి చూడండి. అది పెట్టలేదే లేదులేమ్మా, ఏడ్సద్దు, నువ్వు ఏడ్సద్దు. అద్దా అమ్మ చందలే పెట్టుకున్నారమ్మా. కాసేపే వాషం వస్తుంది. కేక్ కట్ చేస్తున్నా. కేక్ కేక్ తల్లి కేక్ 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 ఫస్ట్ నేను వీడియో ఆ ముగ్గురు కంప్లీట్ పోయారు. హ్యాపీ బర్త్డే టు యు, 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 బర్త్డే టు యు చారిక. ఫోటో తీరా, ఫోటో తీస్తున్నాను. ఇదిగో ఒక ఫోటో అట్నే కూర్చో తేజ నువ్వు. వాళ్ళ మామ కాడిగా పోతుంది కేక్ కట్ చేయకుండా. ఎవరు లేకుండా వాళ్ళ రాస్తారా నువ్వు రాగా ఇటు చూడు సిరి, సిరి ఇటు చూడు. హ్యాపీ బర్త్డే చెప్పలేదు సిరికి పిల్లలు. మీరు హ్యాపీ బర్త్డే చెప్పలేదు. వీడియో వస్తుందిరా, ఫోటో రావట్లేదే పిల్లలు. కేక్ తినిపోయింది పాప. చూడు ఇటు చూడు సిరి, సిరి ఇటు చూడు, ఇటు చూడరా.
అది కళ్ళు తప్ప ఏం పడవలే. మీరు వారికనే అట్నే అన్న సురేష్ ఇట్లా చూడమ్మా సిరి కేక్ తినిపోయింది పాపకు వద్దా వద్దంటానా సరే అట్నే అన్నారు ఫోటో తెచ్చా ఒక్క నిమిషం అక్క ఒక్క ఫోటో తీసి అవన్నీ పెట్టేసినాంలే ఎక్కినారు కదా వీడియో నేను నీకు ఏది ఇష్టం ఇందులో నీకు ఏది ఇష్టం తీసుకో ఏది ఇష్టమో తీసుకో బ్రెడ్ ఇష్టమా తిను మా అక్క తీసుకో ఫస్ట్ నచ్చిందిరా నచ్చిందే ఫోటో తీసుకో అలా బర్త్డే ఫంక్షన్ అయితే అయిపోయిందండి. తర్వాత బోనాలు కదా, సో లంచ్ చేసే ముందు కొంచెం నాన్ వెజ్ పార్టీ కదా, అలా గుడికి వెళ్ళామని నేను మా ఫ్రెండ్ మా అమ్మాయి. శివుని గుడి ఉంది, మల్టీ టెంపుల్ అదే అమ్మవారి గుడి ఉందండి, పార్వతమ్మ. అండ్ ఇది ఏదో బోనాలన్నీ సమర్పిస్తున్నారని గోదశమ్మ కూడా అర్థమైతే కాలేదు మాకు. సో అలా దర్శనం అయితే చేసుకొని వచ్చాము. అబ్బా శివుని టెంపుల్కి వెళ్తానే అబ్బా ఒక వైబ్రేషన్ అయితే వచ్చిందండి ఎందుకు ఆ రోజు. చాలా బాగుంది స్వామి కాడ. మాకు కొద్దిసేపు చాలా బాగా మైండ్ అసలు ఫంక్షన్ ఆ రోజు అంతా చాలా పాజిటివ్గా అయిపోయిందండి డే. సో చూడండి వస్తూనే ఉన్నారు. మా సైడ్ ఇక్కడ చాలా డిఫరెంట్ అండి, అర్థం అవ్వట్లేదు. బట్ నా దేవుని కంటే తెలుసు కదా, ఎవరు చేసినా మనం మంచి కోసమే చేసుకుంటాం. చూడండి ఆపాకు అమ్మ ధ్వజస్తంభం దగ్గర అమ్మవారు, అదే ఒకసారి అడగాలండి, నాకైతే అడగలేదు. జస్ట్ ఈ వీడియో పెట్టాను, ఒకసారి చూడండి. తెలియని ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, నాకైతే అర్థం ఒకసారి తెలుసుకుంటానండి నెక్స్ట్ టైం వీడియో తీసేటప్పుడు. చూడండి ఎలా సమర్పిస్తున్న అమ్మవారికి ప్రసాదాలంతా. ధ్వజస్తంభం కాడ ఆడ అమ్మవారి అదే విగ్రహం కూడా ఉందండి. సో అక్కడైతే పెట్టేస్తాను, ఒకసారి చూడండి. ఓన్ వాయిస్ అయితే పెడతాను, అదే మీన్స్ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా. మన అమ్మవారి డ్యాన్స్ చేయమని, అమ్మవారి డ్యాన్స్ నువ్వు దిగు.
పోదాంపా. పులిహోర సంతోష్ వచ్చింది మనీ. సో అలా బర్త్డే ఫంక్షన్ అమ్మవారి దర్శనం అయితే అయిపోయిందండి. సో మేము అనుకున్నది అయితే జరిగిపోయింది. సో తినడానికైతే వెళ్తున్నాం, ఎందుకంటే మా కోసం వెయిట్ చేస్తున్నారండి. సో అప్పటికే అరౌండ్ 1:32 లోపు అవుతుంది టైము. సో అలా బగారా రైసు, మటను, చికెను, సో అలా ఫుల్ ఎంజాయ్ చేసామండి. 1 గంట కూర్చొని ఫుల్ ముచ్చట్లు తినేసాము, కుమ్మి పడేసాము. చాలా బాగుంటుందండి అలా ఫ్యామిలీ అకేషన్లకు కలిసి మంచిగా తిని మంచిగా. సో లైఫ్ అనేది ఎవరికి రాదండి. చూడండి మా డాడీ కుట్టి ఎంత బాగా ఆడుకుంటుందో. సో చాలా ఇష్టం అండి మా బావగారికి మా అమ్మాయి. అదృష్టం వాళ్ళ ఇంటికి అమ్మాయి. చాలా బాగా చూసుకుంటారు అమ్మాయిలు, ఎవరికైనా ప్రతి ఇంటికి అదృష్టమే లేండి. సో బావగారు బాగా కేర్ తీసుకుంటారు. చూడండి మా అమ్మాయి బావగారు పాన్ తెచ్చారు, మాకు ఇస్తా చూడండి ఎంత బాగా ఇస్తా, అడుగుతానే ఇస్తుంది. అయ్యో అది ఇచ్చేదేమో వీడియో క్లిక్ కొంచెం దూరం ఉన్నట్టుందో చూస్తాను, ఒకసారి యాడ్ చేస్తాను. సో వాయిస్ ఓవర్ ఇచ్చినాక అది యాడ్ చేశానులేండి, అలా ఇచ్చింది నాకు. సో చూడండి కొంచెం అలవాటు పడిందండి, ఫస్ట్ అలవాటు వల్లే. అలా తినేసాం మొత్తానికి. తినేసి సరదాగా కొద్దిసేపు ముచ్చట్లు చెప్పుకొని అదే చార్వికతో కొంచెం వీడియో షూట్ ఫోటో షూట్ తీసుకొని ఈవినింగ్ చిల్లగా ఛాయ్ తాగేసి కొంచెం ముచ్చట్లు చెప్పుకొని మేము పార్సల్ కూడా తెచ్చేసుకున్నామండి. సో అది మా కథ. ఫుల్ ఎంజాయ్ ఆ రోజు. చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో పిల్లలు. సో పిల్లలు చాలా ఇంటికి అదృష్టం అండి. సో వాళ్ళ నవ్వుకు మనకు ఎన్ని స్ట్రెస్ ఉన్నా పోతాయండి. చూడండి డ్రెస్ మార్చేసింది అప్పుడే. ఆ రోజు చారుగా 3 డ్రెస్సెస్ మార్చేసిందండి ఆ రోజు బర్త్డే బేబీ. సో ఇంకా తెలుసు కదండి ఇంట్లో ఆడపిల్ల సాంప్రదాయాలు అంటే మా అక్కగారు ఇచ్చేసారు. ఇది ఎక్కడికి మర్చిపోంలేండి. సో ఎక్కడ ఉన్నా కానీ మనకి తప్పదు. సో చాలా అదృష్టం అండి. అలా తీసుకోవాలి కదా, ఇచ్చే వాళ్ళకి అదృష్టమే, తీసుకోవాలి అంతకన్నా అదృష్టమే అండి. సో అసలు ఎప్పటికీ ఫాలో అవ్వండి. నాకైతే చాలా ఇష్టం అండి అలా తీసుకోవడం కూడా. సో మా అక్కగారి దారి అయితే నాకు వచ్చింది. సో ఇలా ఛాయ్ అయితే తాగేసామని నాకు పోవడానికి టైం అయిపోయింది. సో అంతలోకి తాగేసాము. చార్లకు బాగా చెప్తున్నాము, మళ్ళీ ఎప్పుడు కలుగుతామని. సో అలా అయితే అయిపోయిందండి ఆ రోజు. ఫుల్ ఎంజాయ్ చేసాం. చాలా థ్యాంక్స్ పాకారికి. సో మాకు రావాలనిపించలేదు, వాళ్ళకి పంపించాలనిపించలేదని. కానీ పొద్దున్న మామూలుగా తెలుసు కదండి, మార్నింగ్ వెళ్తే నేను డ్యూటీలకు వెళ్ళిపోవాలా. సో అలా రిటర్న్ అయితే మళ్ళీ రేపడే బుక్ చేసుకున్నామండి టు మియాపూర్. ముచ్చట్లు. సో చూడండి పొద్దున ఎంత బిజీగా ఉండే. సో ఈవినింగ్ అలా 5:30 అలా అయింది. సో అలా జరిగిపోయిందండి ఆ రోజు మొత్తానికి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. చూడండి అలా సెలబ్రేషన్స్ అలా జరిగిపోయాయండి. సో మా చెల్లి అలసిపోయిందేమో, అందుకే ఏదో అలా మాట్లాడుతూ ఉన్నామని ఫన్నీగా. సో చూడండి ఎంత బాగా చేస్తున్నారా. లైక్ వినాయక చవితికి ఎంత సంబరంగా ఉందో అలా ఉంటుందండి బోనాలంతా. బట్ మాకు అర్థం అవ్వట్లేదు ఏంటి ఇవి. చూడండి షాపింగ్ అంతా, సోఫా సెట్లు, మాకు లైక్ ఇంటీరియర్స్ అంతా చాలా బాగుందండి. అది ఏదో చెప్పారు, నాకేం గుర్తు రావట్లేదండి. అప్పుడు ఏదో నేను ఎంతసేపు ఆ వీడియోలు తీయాలనేది ఆలోచిస్తాను, కానీ ఏరియాల గురించి ఆలోచించలేదు. సో ఇంకా చాలా అంతా కవర్ చేయలేకపోయాను. దిగేసామని మియాపూర్లో. సో త్రూ మియాపూర్ టు ఎస్ఆర్ నగర్ మెట్రో. అక్కడ వీడియో తీయాలనిపించింది, మా చెల్లిని అడిగితే వస్తుందని. ఇంకా ఎందుకంటే అలసిపోయాం కదా, కొంచెం ఫ్రెష్గా కూడా లేము. మరి వీడియోస్ అంతగా బాగుండవు కదా మళ్ళీ తీసిన. సో నేనేం సజెస్ట్ చేయలేదు, జస్ట్ వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటూ వస్తాను. ఎంతసేపు ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎంతసేపు ఆ ఎడిటింగ్ తీయడమే సరిపోతుందండి. సో ఎప్పుడో ఎవరి దగ్గరకన్నా వెళ్తే వాళ్ళ వీడియో వద్దన్నప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటాను. బట్ తప్పదు కదా, ఏదైనా కష్టపడతామండి. సో మనం కష్టపడితేనే ఏదైనా మనకు రిజల్ట్ వస్తుంది. అదండి ఇలా అయితే వెళ్ళిపోతున్నాము. సో ఫోటోలు అయితే యాడ్ చేశాను, ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ద బటన్. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటానండి. సో నా ఛానల్లో మా తమ్ముడు కూడా ఒక ఫోటో యాడ్ చేశానండి. మా తమ్ముడు అనుకోకుండా కలిసి వాడు కూడా బ్లూ వేసుకున్నాడండి. ఆ రోజు బ్లూ డే అని అనొచ్చు. చూడండి
సో అదండి, ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేసి మ్యూజిక్ యాడ్ చేయను, వాయిస్ ఓవర్ ఇస్తాను. ఒకసారి చూడండి, వాయిస్ ఇస్తాను లేండి. సో 5 minutes కదా, వాయిస్ ఏముంటుందబ్బా, మీతో మాట్లాడచ్చా ముచ్చట్లుగా, మీరు వింటారా? ఈ ఫోటోలు వచ్చినప్పుడు నాకు తెలిసి అంతా ఫార్వర్డ్ చేసి చూసే ఉంటారు. సో అదండి, రోజు అయితే ఫుల్ బోనాలు, అక్క బిడ్డ బర్త్డే సెలబ్రేషన్స్ అలా జరిగిపోయాయి. నాకు ఇప్పటి నుంచి నా వీడియోలలో కొంచెం హనుమాన్ వీడియోస్ ఉన్నాయండి, ఇంటి దగ్గర తీసినవి హనుమాన్ వీడియోస్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్, ఫుల్ బ్లాగ్స్, ఎక్కడికైనా బయటకు వెళ్ళినవి అట్లా తీస్తానండి. సో అదండి, చలో బాయ్ అందరికీ. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. జస్ట్ 5 minutes మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. చలో బాయ్ అందరికీ, బాయ్.